హాయ్. కాంగ్రెస్ ఎమ్మెల్యే పుల్ సింగ్ గారు మధ్యప్రదేశ్ ఆయన మీరు ఏమన్నారో విన్నారు కదా. సో ఆదివాసీ మహిళ आदिवासी में कौन सी अति सुंदर स्त्री है? एससी की कौन सी अति सुंदर स्त्री है? मोस्ट ओबीसी में ऐसी स्त्रियां सुंदरियां हैं कि धर्म ग्रंथों में इस तरह की निर्देश दिए। खूबसूरत अगर लड़की दिखी सुंदर अति सुंदर तो रेप हो सकता है। అయితే ఆయన రేపుల కోసం ఏమని అన్నారంటే ఇంటర్వ్యూలో జస్ట్ 1 డే అవుతుందన్నమాట. హిందీ రాని వాళ్ళకి నేను చెప్తాను. అందమైన అమ్మాయిలు కనబడితే రేపు చేయాలనిపిస్తుందట మగవాడికి. అది ఈయన చెప్తున్నాడు, ఈయన థియరీ. తర్వాత ఈయన ఏమంటున్నాడంటే ఆదివాసీ అమ్మాయిలు అసలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ కేటగిరీ అమ్మాయిలు అందంగా ఉండరు కదా, మరి అయినా ఎందుకు రేపులు జరుగుతున్నాయంటే అది వాళ్ళ జన్మ గ్రంథ రహస్యాల్లో ఉంది. అంటే తలరాతలు అనుకో, వాళ్ళ తలరాత్రి ఏదో అన్నాడు. అసలు అది ఏ మైండ్తో అన్నారా అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఏమన్నా అంటే ఈ శాస్త్రం అనుశాస్త్రంలో ఉంది, ఆ శాస్త్రంలో ఉంది, ఏంటి శాస్త్రాలు ప్రపంచం ముందుకు ఏ యాప్లతో ముందుకెళ్తుంటే నువ్వు శాస్త్రాలను ఇవన్నీ పట్టుకొని పనికిరాని శాస్త్రాలతో పట్టుకొని నువ్వు వెనక్కి వెళ్తావు. ఇంకా దేశం వెళ్ళద్దా? రేపులు జరుగుతున్న దానికి ఉరిశిక్ష ఏదైనా వేయాలి, ఇంకేదైనా వేయాలి. అవన్నీ రేపు జరిగితే ఉరిశిక్ష అని వేయకుండా వీళ్ళు శాస్త్రంలో అలాగుంది, ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు అందంగా ఉంటుంది. వీడెవరు చెప్పడానికి? వీడు ఎలా డెకరేట్ చేసేస్తారు? ఎస్సీ ఎస్టీ ఓబీసీ అమ్మాయిలు ఎంత అందమైన వాళ్ళు లేరు? వీరు చూసి వచ్చారా? వాళ్ళ తలరాతలు ఏంటి రేపులు చేయడం? వాళ్ళ తలరాతలు ఎలా చెప్తారు? వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు. చూడండి, మీకు నేను చెప్తే అర్థం అవ్వట్లేదు. జస్ట్ నిన్నే అబ్బాయి అంధేరిలోని అబ్బాయి ఆ ముంబైలోని 2.5 ఏళ్ల కుక్కను రేప్ చేశారు. ఆ పాపం కుక్క కాళ్ళు చేతులతో నల్లాపోతుంది. దాన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళి రేప్ చేస్తే ఆ అరుపులకి చుట్టుపక్కల వచ్చి పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి అబ్బాయిని తీసుకెళ్లారు. ఇదే పరిస్థితి అవుతుంది. గేదెల్ని ఆవుల్ని జంతువుల్ని రేపులు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం చేసిందే. ఇంకా నేను చెప్తుంది ఎవరికి అర్థం అవ్వట్లేదు, ఎవరు మేలుకోవట్లేదు. అమ్మాయిని బంధించాలి, నిర్దేశించాలి, చీరలు కట్టాలి, ఏవో ఇష్టాసారంగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో అబ్బాయికి అమ్మాయి దొరకదు మన ఇండియాలోని. కుక్క అసలు అమ్మాయి దొరక్క మనం ప్రతి మగవాడికి స్త్రీ సాంగత్యం ఉండాలండి, అది నేచరు. మనం పురిట్లో ఎంతోమందిని చంపేసి ఇప్పుడు ఆ షార్టేజ్ 10 మంది అబ్బాయిలకి 7 మంది అమ్మాయిలు ఉన్నారు. నువ్వు ఇంకేం చేద్దాం అనుకొని ఈ పద్ధతిలో రేపులు వాళ్ళేం అబ్బాయిల కన్నా తెలివైన వాళ్ళు అమ్మాయిలు. వాళ్ళ ఫిజికల్ బాడీ సహకరించడం కానీ మెంటల్లీ అండ్ వాళ్ళ స్మార్ట్నెస్ చాలా మనకన్నా 100 టైమ్స్ బిగ్గర్. వాళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటున్నారా? వాళ్ళు ఒంటింటిని విరిచి బయటకు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో, స్మార్ట్ ఫోన్ వచ్చిందో వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంట్లో కూర్చుంటున్నారు కానీ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఛాన్స్ కోసం అంటే ఏంటి? లేచిపోవడం, ఎగిరిపోవడం కాదు. మంచి చదువులు చదువుకుంటున్నారు, విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు. తిరిగి భారతదేశం వైపు చూడట్లేదు. ఎందుకు చూడాలి అంటున్నారు. అయితే రేపులు అయితే ఈ సమాజం. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కర్ణాటక ఎమ్మెల్యే ఏమన్నాడు చెప్పండి? అమ్మాయి రేపు జరిగితే ఒంగోని ఎంజాయ్ చేయాలా తప్ప అరకూడదు. ఇది ఎక్కడ ఏ సిద్ధాంతాలతో మీరు మళ్ళీ దాన్ని అసెంబ్లీలో అందరూ నవ్వుతున్నారు, ఎవరు ఖండించలేదు. నిజంగా నాకు ఛాన్స్ ఇస్తే ఇలాంటి వాళ్ళందరినీ వేసేసి జైలుకి వెళ్ళిపోవాలని ఉంది నాకు. ఈ దరిద్రమైన సమాజం ఈ ఆడవాళ్ళు చూపిస్తున్న నేను మాట్లాడుతుంది ఆడవాళ్ళ కోసం కాదు, ఆడవాళ్ళ స్వేచ్ఛ కోసం కాదు. మగవాడికి అమ్మాయి దొరకాలనే నా తాపత్రం. అటు ఇటు తిరిగి నేను ఫైట్ చేస్తున్న మగవాడి కోసం, ఆడవాళ్ళ కోసం కాదు. ఇది ఎవరికి అర్థం అవ్వట్లేదు. మీరు చీరలు కట్టుకోండి, అది వేసుకోండి. అసలు ఆ అమ్మాయిలా బతకని అని రా బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మేలీగలతో మీ మగజాత అహంకారంతో ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాలు చెప్తున్నాడు. గరికపాటి గారు అంతే, శివాజీ అసలు అందరూ బ్యాచ్ అంతా చూసుకుంటే మీరు వాళ్ళు వెళ్ళిపోతే ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు అబ్బాయిల కన్నా బాగా చదువుతారు. మీ అందరికీ తెలుసా లేదా? అబ్బాయిల కన్నా అమ్మాయిలు బాగా చదువుతున్నారా? వాళ్ళు బాగా చదువుకొని విదేశం వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నీ గంట నువ్వు పిసుకో, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత వృధా అయిపోతుంది. అవునా కదా? ఆ పెళ్ళిళ్ళు అవ్వక మూడిగా 40-50 సంవత్సరాల వరకు అలా ఉండిపోతావు. ఎంతకంత థాయిలాండ్లో గట్ట వెళ్తాను, వెళ్ళి రావాలంటే 50,000. 10 సార్లు వెళ్ళింటే 5 లక్షలు. సంవత్సరంలో 10 సార్లు సరిపోతుందా నీకు? మరి తర్వాత సంవత్సరం అబ్బాయికి అమ్మాయి ఉండాలా? వాళ్ళకి బ్రెయిన్ ఉంటుంది కదా, వాళ్ళు చూస్తున్నారు కదా. ఇదే అణిచివేత, ఇదే రేపులు కొనసాగితే దేశం ఇదైపోతుంది. ఆ కుక్కలకి వెళ్ళి నిన్న ఇంత జరుగుతున్నా నిన్న కుక్కని 2.5 ఏళ్ల కుక్కని రేపు చేశారు.
ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళింది భారతదేశం. ఇదే స్త్రీని పూజించే దేశం. స్త్రీని పక్కన పూజించు, జంతువులు రేపు చేయకుండా ఉంటే చాలు. మీరేమనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ మీడియా నవ్వుతుంది, కోడేకి వస్తుంది. కుక్కల్ని రేప్ చేయడం అనేది ఇండియా మ్యాన్, పెరో, స్పానిష్, పెరు మొత్తం అసలు విదేశాల్లో మన ఫోటోలు చూపించి వాళ్ళు టిక్టాక్లో చేస్తున్న చిందులు అన్నీ. మనం టిక్టాక్ వారు మీకు తెలీదు. ఈ చైనీస్ మీడియా, టిక్టాక్ చైనీస్ మీడియా కదా, మనం డిపెండ్ చేయడానికి లేదు. మొత్తం టిక్టాక్లో మన దరిద్రాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ బంగ్లాదేశ్ వారు చేసిన దరిద్రం ఇండియానే ఉంటుంది, పాకిస్తాన్ వారు చేసింది ఇండియానే ఉంటుంది, ఏం చేసినా ఇండియానే ఉంటుంది. ఎందుకంటే అది మనం ఇండియా కాదు అని చెప్పడానికి మనం అందులో లేం. టిక్టాక్ ఎంత పెద్దదో తెలుసు. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్ ఎలాగో టిక్టాక్ అది పెద్దది. టిక్టాక్లో మనం లేం. మనం బయటకు వచ్చేసాం, మన గవర్నమెంట్ తీసేసింది. కానీ అక్కడ ఉన్న రచ్చ అంతా కాదు. మనం అసలు ఎంత దరిద్రంగా చూపిస్తున్నారంటే అంత దరిద్రంగా చూసి. ఎందుకంటే నేను విదేశాల్లో ఉంటున్నాను, నా తోటి హాస్టల్లో ఉన్న వాళ్ళు, పక్క వాళ్ళు టిక్టాక్లో ఇది నువ్వే, ఇది మీ ఇండియా అని నన్ను అడుగుతుంటే ఇది కాదు, ఇది బంగ్లాదేశ్, ఇది పాకిస్తాన్, ఇది అక్కడ, ఇది ఎక్కడ చెప్పలేక వస్తున్నాం. ఎందుకంటే అందరూ ఫేసెస్ మన ఈ అఖండ భారత ఫేసెస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, అటు ఇటును. వీళ్ళందరూ అలే చేస్తున్నారు. కావాలని మన పరువుని ఈ టిక్టాక్లోని చైనీస్ మీడియా మనల్ని తీసి పారేస్తుంది. అదే మరీ దారుణంగా తయారయ్యారు. కొంచెమైనా ఒక స్టాండ్ తీసుకొని ఉరిశిక్ష, పోక్సో ఎలా పడ్డది, ఉరిశిక్ష అని వేసేస్తే దరిద్రం వదిలిపోతుంది. అయ్యేవేవే అవుతాయి, కొన్నైనా రేపులు అవుతాయి, సగం ముందు అవుతాయి. ఆ వ్యభిచార గృహాల కోసం ఒక్కసారైనా ఆలోచించినా ఆ రేపులు అవుతాయి. అసలు ఏదైతే దొరకదో ఇండియాలోని దానికోసమే పరిగెడతాం. దొరికిన చోట్ల థాయిలాండ్, అన్ని దేశాల్లో మళ్ళీ అక్కడ పడితే అక్కడ వ్యభిచారం వెచ్చలవిడిగా ఉంది. ఎవరికి సచ్చేటోడు అక్కడికి వెళ్ళి వస్తాడు, అమ్మాయిని ఏం కెలకడు. ఆ కుక్కను చేసి జైలుకి వెళ్ళాల్సిన బాధ ఏంటి? ఆడికి 1000 రూపాయలు ఉంటాడు అల్దా. అది దొరకక ఏమవుతుందో భయంతో కుక్కల్ని ఆడికి ఆ జబ్బు, ఆ కుక్క వైరస్ పట్టేసిందంటే చచ్చిపోతాడు. ఎలాంటి దౌర్భాగ్య స్థితికి వెళ్తున్నారంటే రాను పుణ్యభూమి మన భారతదేశం ఎంతోమంది మహానుభావులు జన్మనిచ్చింది, ఎంతోమంది పుణ్యాత్ములు జన్మనిచ్చింది, ఎన్నో సిద్ధాంతాలు. విశ్వగురు దేశాలు కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని, పందికొక్కుల్ని, దొరికిన జంతువుల్ని, అది దొరకపోతే ఆడవాళ్ళని, సచ్చిన శవాన్ని కూడా చేశారు మన పెద్ద మనిషి. అది పక్కన పెడితే ముసలాముల్ని కూడా చేసేస్తున్నారు, వదలట్లేదు. కసి ఎక్కువైపోయి, కామాంధం ఎక్కువైపోయి చంపి అసలు ఏమనంటే విశ్వగురుని టైటిల్ వేసి కిందని చేస్తారు. మోడీ గారు కూడా ఈ పాతకాలం పద్ధతులు ఇవన్నీ ఒకసారి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ముందుకొచ్చి వాయిస్ రేస్ చేయాలబ్బా. ఆ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఇలాంటివన్నీ పోస్ట్ చేయాలి. గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా పోస్ట్ చేయక్కర్లేదు, గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా గవర్నమెంట్కి సంబంధించి చేయగలరు. బట్ అట్లీస్ట్ ఎలాంటి పోస్ట్ చేసిన రీచ్ ఎక్కువ మందికి వెళ్తుంది. ఎలాంటి వాటి మీద అవేర్నెస్ మన భారతదేశంలో అవేర్నెస్ నిరంతరం ఉండాలి. నాకు ఇది లోకేష్ గారు చెప్పారు. బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతున్నప్పుడు 41వ రోజో 42వ రోజో నేను నీరసించిపోయి, గోవిందా బెట్టింగ్ యాప్లు చూడండి సార్, అలాగా దేవుడి పేరుతో మోసాలు చేస్తున్నారు, దీనికి అరికెట్టే మార్గం లేదంటే, అన్వేషు మీరు నిరంతరం పోరాడాలి, సత్యనంత వరకు పోరాడాలి, అంతమైనంత వరకు అన్నారు. అదే ఆ ఇన్స్పిరేషన్తో 90 రోజులు కొట్టాను, దెబ్బకి బెట్టింగ్ యాప్లు బంద్ అయ్యాయి. కానీ ఈ రేపులు, దరిద్రం ఎక్కువైపోతుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో మన పరువు పోతుంది, అది పక్కన పెట్టు. ఈ నాయకులు ఎంకరేజ్ చేస్తున్నారు, అది పక్కన పెట్టు. ఈ గరికపాటి గారు లాంటి వాళ్ళు, ఈ శివాజీ లాంటి వాళ్ళు అందరూ అబ్బాయిలకి సపోర్టుగా మద్దతు నిలుస్తున్నారు. కానీ వాళ్ళు ఏజ్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బొక్క పెడుతున్నారని వీళ్ళకి తెలియట్లేదు. ఆ అబ్బాయిలకి అమ్మాయిలు దొరకకపోతే ఏం చేస్తారు? అందరూ వెళ్ళిపోతున్నారు కదా విదేశాలు వదిలి. ఆ తర్వాత అటు ఇటు తిరిగి మనమే చాలా ఎందుకంటే సెక్స్ అనేది కామ వాంఛ కోరిక ఎక్కువైనాక అందేకే అన్నాడు. ఆ కామాతురాను నభయూనా లజ్జ అని మన పెద్దలు ఊరికే అనలేదు. వాడు అసలు జంతువు చూడరు, వాది వరస ఏమి ఉండదు, ఎక్కడ లేని కేసులు నమోదవుతుంటాయి. ఆ కామవాంఛన అలాంటిది అబ్బాయికి కోరిక. అది మరీ దారుణంగా అది ఎక్కువ అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసి అవేర్నెస్ క్యాంపులు పెట్టి స్కూళ్ళల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చేస్తే కానీ కంట్రోల్ అవ్వదు. మన ఇండియా ఇంటర్నేషనల్లో పరువు పోతుంది అని పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే మనకే పాపం చుట్టుకుంటుంది. భారతదేశం కర్మభూమిలో పుట్టి ఈ దరిద్రాలన్నీ విని చెప్పలేక అవేర్నెస్లో భాగం ఇది. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నానంటే నాకు సరదా కాదు, అవేర్నెస్లో భాగం. నవ్వించగలను, కవ్వించగలను, నేను మైమర్పించగలను, జోకులు వేయగలను, ఎన్నో చేయగలను నేను చేయాలంటే. కామెడీలు గట్టాను అవన్నీ పక్కన పెట్టి, అరే మనం చేసేది ఇది రైట్ కాదురా, ఎందుకంటే మనం పాయింట్ మీద మాట్లాడాలని చెప్పి నేను ఈ దారిలోకి రావడం జరిగింది.